అందరికీ నమస్కారం. ఇటీవల వైఎస్ఆర్సీపీలో ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి అనేక అసత్య ఆరోపణలు చేస్తూ పాపం అటు సాక్షి మీడియాలో కావచ్చు, లేకపోతే ఇటు తన సోషల్ మీడియాలో కావచ్చు, బహుశా పని పాట ఏమో లేదేమో కానీ అదే పనిగా చీమ చిట్టుకుమన్న ఇదిగో తప్పు, చంద్రబాబు నాయుడు తప్పు ఉంది, చీమ చిట్టుకుమంది ఇందులో చంద్రబాబు నాయుడు తప్పు ఉంది. సో ఇది ఒక అలవాటుగా చేసుకున్నాడు అనమాట. ప్రతి దాని మీద ఏదో విషయం జమ్మాలి. సో దానికి ఎటువంటి ఆధారాలు ఉండవు, దానికి ఎటువంటి లెక్కలు ఉండవు, ఎటువంటి జీవో ప్రూఫ్లు కానీ లేదా ఏదైనా నేషనల్ మీడియాలో వచ్చిన ప్రూఫ్లు కానీ అలాంటి ప్రూఫ్స్ ఏమి ఉండవు. కేవలం నోటితో చెప్తాడు, ప్రజలు గుడ్డిగా నమ్మేయాలి. ఇది వెంకటరెడ్డి సిద్ధాంతం. అందుకనే ఎందుకు వెంకటరెడ్డిని ఆఫ్ నాలెడ్జ్ అని ఎందుకు అన్నాను, వెంకటరెడ్డిని ఎందుకు పనికిమాలిన వాడిగా మనం లెక్కగట్టాము అంటే, అటు తెలిసినా ఓకే, ఇటు తెలియకపోయినా ఓకే, అటు సగం తెలిసి సగం తెలియని వ్యక్తులు ఉంటారు చూసారా, అందుకని ఆఫ్ నాలెడ్జ్గా పేరు పెట్టింది. ఈ ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ ఒకటి పెట్టాడు. ఏంటంటే ప్రజాధనం పచ్చ మీడియా గద్దలకి అంట. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీడియా ఛానల్స్కు ముఖ్యంగా వాళ్ళు చెప్పే ఛానల్ ఏంటంటే TV5 కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు. సో వీటికి మొత్తం రాష్ట్ర ప్రజాధనం మొత్తం కూడా ఖర్చు పెట్టేస్తున్నారు. ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నారంటే అసలు మీరు ఊహించలేరు, ఆ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు, మొత్తం దోచి పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. ముందు ఎవరికి దోచి పెట్టారనేది నేను లెక్కలు ఆధారాలతో సహా నేను ఇప్పుడు చెబుతాను. వెంకటరెడ్డి వీడియో చూసిన తర్వాత మరి నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా చేస్తా. నేను ఏదైతే లెక్కలు చూపించానో ఆ లెక్కల ఆధారాలతో సహా తీసుకొస్తా. నువ్వు ఇందులో ఏదైతే మాట్లాడావో దానికి తప్పు అయితే నువ్వు రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటావో నేను ఓపెన్ ఛాలెంజే విసురుతున్నా. ఏం అబద్ధాలు చెప్పాడనేది కూడా నేను చెప్తా. ఇందులో చెప్పాయని సగం అబద్ధాలే. రెండోది సాక్షి పత్రికకు పెట్టిన లెక్కలన్నీ మర్చిపోయినట్టున్నాడు. నేను వాటిని కూడా పోసగుచ్చినట్టుగా వివరిస్తాను. ముందు వెంకటరెడ్డి మాట్లాడేది ఒకసారి విందాం. ఏం చేస్తున్నారు ఈ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చంటే, కోట్లాది రూపాయలు తెలుగుదేశానికి అనఫీషియల్ పత్రికలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకి కోట్లాది రూపాయల యాడ్లు ఇస్తా ఉన్నారు. నవంబర్ 11వ తారీఖు 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఈటీవీ వాళ్ళు కార్తీక దీపోత్సవం ప్రోగ్రాం పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం యాడ్లు ఇచ్చింది. ఒక కార్తీక దీపోత్సవానికి 92 లక్షల రూపాయల యాడ్. ఇది వ్యాపారం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ఈనాడు పెడితే ఎందుకు యాడ్ ఇచ్చారని అడుగుతున్నారు. అది ఈనాడు పెడితే అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అయ్యింది కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమానికి యాడ్ ఇచ్చుకున్నారు. దీపోత్సవం అనేది ఏమి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో జరిగే బారసాల కార్యక్రమం లేకపోతే చంద్రబాబు గారి ఇంట్లో జరిగే పెళ్లి కార్యక్రమమో కాదు కదా. దీపోత్సవం అనేది ఎంటైర్ తెలుగు వాళ్ళందరూ జరుపుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జరుపుకుంది. దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ ఆఫ్ ది పార్ట్గా ఉంది కాబట్టి ప్రభుత్వం అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని వేరొక సంస్థతో కోఆర్డినేట్ అయి చేస్తుంది కాబట్టి ప్రభుత్వం అందులో ఒక ప్రకటన ఇచ్చింది. సో దానికి ఎందుకు రాద్దాంతం, ఇంతకంటే పెద్ద చాలా ఉన్నాయి. మీ చరిత్ర కూడా నేను చెప్తా. ఇది ఒకటి. ఇంకేం మాట్లాడాడో చూద్దాం. ఏదైతే ఈటీవీకి సంబంధించి 35 లక్షలు ఓన్లీ వాట్సాప్ గవర్నెన్స్ కి. ఇది వ్యాపారం. ఒక టోల్ ఫ్రీ నంబర్ 14416 అనేటటువంటి ఒక టోల్ ఫ్రీ నంబర్. దేనికి ఆ టోల్ ఫ్రీ నంబర్ అంటే మీరేమన్నా మానసిక ఒత్తిడికి గురవుతున్నారా, మీకేమన్నా నిద్ర పట్టట్లేదా, 2,76,000 దీనికి సంబంధించి 4/7/2025 ఈ టోల్ ఫ్రీ నంబర్ ని ప్రమోట్ చేయడం కోసం 2 లక్షల రూపాయలు ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్పాడు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది అన్నాడు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటనేది కూడా పాపం ఈ మనిషికి తెలియదు. తెలియక పాపం 14416 అనేది ఏంటంటే టెలిమానస్ అనే, ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, జాతీయ మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలతో కేంద్రపాలిత ప్రాంతాలతో సహా అన్ని చోట్ల ఉండేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్. ఏం చేస్తుంది అంటే 24/7 అందుబాటులో ఉంటుంది. దీనికి ఆ రోజు ఈ రోజు ఆ సమయం ఈ సమయం ఉండదు. ఇది ప్రధానంగా 20 రకాల భారతీయ భాషల్లో, తెలుగుతో పాటు 20 రకాల భారతీయ భాషల్లో ఇది అన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఏంటి దీని ఉద్దేశం అంటే ఎవరైనా మానసికంగా ఆందోళన చెందుతున్నా, డిప్రెషన్కు గురై, ఒత్తిడికి గురై, తరచుగా భయపడటం లాంటి సమస్యలు ఎవరికైనా ఉండుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కనుక మనం కాల్ చేసి మనం రిజిస్టర్ చేసుకుంటే మనకు వారి నుంచి సహాయం అందుద్ది. అది ఎలాంటి సహాయమైనా కావచ్చు. అది కౌన్సిలింగ్ సహాయం కావచ్చు, మెడికల్ సహాయం కావచ్చు, అవసరమైతే ట్రీట్మెంట్ ఇవ్వటం కావచ్చు. సో ఇలాంటి అనేక సహాయాలు అందుతాయి. పోనీ ఇప్పుడు ఏమన్నా కొత్తగా ఇదేమన్నా వచ్చిందా అంటే మొత్తంగా ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా ఈ ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ డిప్రెషను, ఒత్తిడి, ఆందోళన లాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు దాదాపుగా 10 లక్షల మందికి పైగా ఇప్పటి వరకు అక్కడ రిజిస్టర్ చేసుకున్నారని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా చెప్తుంది. సో దీనికి అవసరమైతే స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు, వీడియో ద్వారా కూడా కన్సల్టేషన్ ఇస్తారు. అవసరమైతే మనం స్వయంగా అపాయింట్మెంట్
అపాయింట్మెంట్ లాంటివి బుక్ చేస్తారు, మనం వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మానసికంగా అయితే వైద్యులు కొంతమంది మానసిక నిపుణులు మనల్ని కౌన్సిల్ చేస్తారు, అలాగే పేరెంట్స్ కూడా సూచనలు సలహాలు చేస్తారు. సో ఎలా ఏ ఒత్తిడి ఏది ఉంటే ఎలా ట్రీట్ చేస్తే వాళ్ళు సెట్ అవుతారు అనేది ఆ ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఇలాగా మొత్తంగా 20 భాషల్లో ఉంది. 10 లక్షలకు పైగా ఆ కాల్స్ ఇప్పుడు రిజిస్టర్ అయ్యాయి. సగటున ప్రతిరోజు 3500 కాల్స్ ఈ టెలి మానస సెంటర్లకు అయితే వెళ్తున్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా 51 సెంటర్లోనే మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో అయితే ఉన్నట్టుగా ఉంది. ఇది దీని చరిత్ర. దీనికి 2 లక్షలు ఎందుకు పెట్టారని చెప్పి బాధపడిపోతున్నాడు. వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నెంబరు. సాధారణంగా ఎవరికి తెలియదు, ఈ నెంబరు తెలియదు కాబట్టి ప్రభుత్వం ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా ప్రమోట్ చేసింది. సో దీనివల్ల ఒకరికి మంచి జరిగినట్టే. ఈ నెంబర్ ఏంటనేది వీళ్ళకి తెలియదు, తెలియకుండానే మాట్లాడేస్తాడు. నెక్స్ట్ ఇంకేం మాట్లాడాడు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్నారు అని చెప్పి ఈటీవీలో యాడ్లకి ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు చూడండి, 4,24,000. ఏది ప్రధానమంత్రి మోడీ గారు అమరావతి వస్తున్నారని చెప్పడం కోసం 4 లక్షలు ఓన్లీ ఈటీవీకి నేను చెప్పేది. ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తే జగన్మోహన్ రెడ్డి గతంలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదా? నేను వెంకటరెడ్డిని ఓపెన్గా అడుగుతున్నా, ఇవ్వలేదని చెప్పమనండి వెంకటరెడ్డిని. ఒక దేశ ప్రధాని రాష్ట్రానికి ఏదైనా ఒక కార్యక్రమం నిమిత్తం వచ్చినప్పుడు స్వాగతం పలుకుతూ ఆయనకి పేరు మీద అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం అనేది గవర్నమెంట్ విధిగా చేసేది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఎక్కడైనా జరుగుద్ది. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి వస్తే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అది ప్రోటోకాల్ ప్రకారం ఇస్తారు. దానికి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది వీళ్ళ లెక్కలో పెద్ద ఖర్చు. వీళ్ళ ఎగ్గపప్పులు ఎలకలు పట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇంటి పెన్షన్కి వేసుకున్న ఖర్చుతో పోలిస్తే ఇది ఏ ఖర్చు నాకైతే అర్థం కాలేదు. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడా లేదా, ఖర్చు పెట్టాడా లేదా? మరి ఆ రోజు తప్ప ఉంది, ఈ రోజు తప్ప ఎలా అయిందా వెంకటరెడ్డి? మీరు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం ఎలాగే అవుద్దా వెంకటరెడ్డి? మాట్లాడితే కొద్దిగా సిగ్గు ఇది ఉండాలి కదా. అరే మీరు ముట్టి కింద మీరు ఇచ్చినప్పుడు ఇచ్చాం కదా, మనం ప్రధానమంత్రి వచ్చినప్పుడు మనమే ఇచ్చాం కదా, ప్రకటన కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాం. ఇంకా ఏం మాట్లాడావు ఒకసారి మాట్లాడు. ఈ యోగాంధ్రకి మొత్తం 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది పచ్చి అబద్ధం. యోగాంధ్రకు 300 కోట్లు ఖర్చు పెట్టారు అని చెబుతున్నాడు. ఇది 100కు 100% పచ్చి అబద్ధం. నేను దాన్ని జీవోలతో సహా ఆధారాలతో సహా నిరూపిస్తాను. వెంకటరెడ్డి మీద అవసరమైతే కేసు కూడా నమోదు చేయాలి. అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు వెంకటరెడ్డి మీద కేసు కూడా నమోదు చేయాలా. ఇంకా ఏమన్నాడు చూడండి. ఈ యోగాంధ్రకు సంబంధించి ఒక ఈటీవీకి 35/2025 72,68,000 చూడండి. 72 లక్షలు ఓన్లీ యోగాంధ్రకు సంబంధించి ఈటీవీకి ఇచ్చినటువంటి యాడ్లు. ఇది వ్యాపారం. ఒక ఈటీవీకి దోచిపెట్టిన కోట్లాది రూపాయల యాడ్లు. మరి మిగిలిన ఛానల్స్ కి TV5, ABN. సో అది ఏంటంటే యోగాంధ్ర కార్యక్రమానికి 72 లక్షల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లకి ఎంత సుమారు ఖర్చు పెట్టారని ఏదో చెబుతున్నాడు. యోగాంధ్ర కార్యక్రమం అనేది దేశంలోనే అతిపెద్ద కార్యక్రమంగా గిన్నీస్ రికార్డు సృష్టించినటువంటి కార్యక్రమం. అలాంటి కార్యక్రమం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తూ ప్రపంచమే మన వెంక చూసింది, దేశం కాదు. ఆ రోజు యోగాంధ్ర కార్యక్రమం తరువాత నరేంద్ర మోదీ గారు ఢిల్లీ వెళ్ళిన తరువాత కూడా చంద్రబాబు గారికి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఎందుకని? ప్రపంచ స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అద్భుత కార్యక్రమాన్ని మీరు చేపట్టారని చెప్పి నరేంద్ర మోదీ గారు అభినందించారు. దానికి ప్రకటన ఇచ్చారంట. అంటే జగన్మోహన్ రెడ్డి ఏగ గుడితే అడ్వర్టైజ్మెంట్, దోమ గుడితే అడ్వర్టైజ్మెంట్, ముఖ్యంగా సాక్షికి ఏ రకంగా దోచిపెట్టారో దీని కంటిన్యూషన్లో నేను చెప్తాను. ఇక యోగాంధ్ర గురించి మాట్లాడాడు కాబట్టి మనం కూడా యోగాంధ్ర గురించి మాట్లాడదాం. యోగాంధ్రలో అతను చెప్పింది ఏంటనేది ఒకసారి చూపిస్తాం మీకు. యోగాంధ్ర కార్యక్రమానికి 300 కోట్లు ఖర్చు పెట్టారు అనేది పచ్చి అబద్ధం. మొత్తం ఎంటైర్ యోగాంధ్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పెట్టింది కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది అక్షర సత్యం. కేవలం 18 కోట్లు. అది కూడా ఏటుకో తెలుసా? ఆ రోజు ఎవరైతే లక్షలాది మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారో, వైజాగ్లో పాల్గొన్నారో, వారందరికీ మ్యాట్ రూపంలో కావచ్చు, ఒక వాటర్ బాటిల్ రూపంలో కావచ్చు, ఒక మ్యాప్ కింద ఏదో మొత్తానికి ఏదో ఒక కిట్ లాంటిది ఇచ్చారు. సో ఆ నిమిత్తమైన ఖర్చే తప్ప అందులో వ్యక్తి ఖర్చు ఏమీ లేదు. కేవలం 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ అంతకు 1000 రెట్లు విలువైన ఇమేజ్నే ఆంధ్రప్రదేశ్ సొంతం చేసుకుంది ఆ రోజు. సో అది పరిగణలో తీసుకోవట్లా. 300 కోట్ల రూపాయలు ఎవరు తీసుకొచ్చి పెట్టాడు? ఎవడమ్మమ్మ కూడా సొమ్ము తీసుకొచ్చి పెట్టాడు 300 కోట్లకి? నేను చెప్తున్నా ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ఇచ్చినటువంటి జీఓఆర్టీ నెంబర్ 1988 ఇది ఎప్పుడు ఇచ్చారంటే 16/6/2025 నాడు ఇచ్చారు. సో దీనిలో అక్షరాల ఆ యోగాంధ్ర కార్యక్రమానికి 3 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టుగా ఒక జీవో ఇచ్చారు. సో రెండో జీవో ఏంటంటే జీఓఆర్టీ నెంబర్ 1881 ఇది ఎప్పుడు విడుదల చేశారంటే 2/6/2025 విడుదల చేశారు.
సో దీనికి ఎంత అమౌంట్ విడుదల చేశారంటే 15 కోట్లు విడుదల చేశారంటే 2 జీవోల మీద కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది 18 కోట్లు. మరి 300 కోట్లు ఎన్ని తీసుకొచ్చి పెట్టారా వెంకటరెడ్డి? సిగ్గుండాలి కదా. అందుకే నేను ఆఫ్ నాలెడ్జ్ గాడని ఎందుకు చెప్పాను అంటే 300 కోట్లు ఎవడమ్మ మొగుడు సొమ్ము తీసుకొచ్చి పెట్టారు 300 కోట్లు. అప్పట్లో గతంలో విజయవాడ వరదలు వచ్చిన సమయంలో కూడా పులిహారి ప్యాకెట్లకు 100 కోట్లు ఖర్చు పెట్టారు, అగ్గిపెట్లకు 100 కోట్లు ఖర్చు పెట్టారని విష ప్రచారం చేశారు. ప్రభుత్వం జీవో ఇవ్వకుండా ₹1 బయటికి తీసి ఖర్చు పెట్టగలదా? జీవోలు ఉన్నాయి కదా, ఈ రోజు జీవోలు ఉన్నాయి కదా, ఆన్లైన్లోకి వెళ్ళి కొడితే జీవోలన్నీ బయటకు వస్తాయి కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని నువ్వు మాట్లాడుతున్నావు దీనికి. ఇక మరి మీ సాక్షి భాగవతం కూడా చూద్దాం ఒకసారి. మీ సాక్షి నువ్వేదో చెప్పావు కదా, దోచిపెట్టారు అన్నావు కాబట్టి నీ సాక్షి పత్రికకు కూడా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికకు చంద్రయాన్ 3 ఖర్చు ఎంతో తెలుసా? చంద్రయాన్ 3 ఖర్చు 650 కోట్ల రూపాయలు. కానీ సాక్షి పత్రికకు దోచిపెట్టింది ఎంతో తెలుసా? 1000 కోట్లకు పైబడి. ఎస్, 1000 కోట్లకు పైబడి జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో సాక్షి పత్రికకు దోచిపెట్టాడు. దీంట్లో చాలా రకాల దోపిడీలు ఉన్నాయి. ఒకటి, ప్రకటనల రూపంలో అత్యధిక ప్రకటనలు సాక్షికి ఇచ్చుకుని దోచుకున్నాడు. ఒకటి, వాలంటీర్ల చేత సాక్షి పేపర్ కొనిపించుకుని దోచుకున్నాడు. 2, మూడోది ప్రభుత్వ కార్యాలయాల్లో సాక్షి పేపర్లు అవసరానికి మించి ఏసి మరీ దోచుకున్నాడు. 3, ఇలా అలాగే ఇంకో రకమైన దోపిడీ కూడా ఉంది. చెప్పరా నేను? సాక్షిలో ఉద్యోగుల్ని ప్రభుత్వంలో ఇంక్లూడ్ చేశాడు. వాళ్ళకి జీతాలన్నీ ప్రభుత్వం ఇచ్చింది. పనేమో సాక్షిలో చేస్తారు, పేరేమో సాక్షిలో ఉంటుంది, జీతాలు మాత్రం ప్రభుత్వంలో తీసుకుంటారు. దేవులపల్లి అమర్ అనే వాళ్ళని తీసుకొచ్చి నెలకు 4 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాడు. ఏం చేశాడని అడుగుతున్నాను నేను. దేవులపల్లి అమర్ అనేవాడు ఏం చేశాడు? రాష్ట్రానికి అడ్వర్టైజర్, ఏదో మీడియా అడ్వర్టైజర్ కింద ఏదో తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డికి తొత్తు కాబట్టి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అలాగే జీతాలు సాక్షిలో అనేక మందికి జీతాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? చివరిలో కొమ్మినేనికి పదవి ఇచ్చి ప్రభుత్వం నుంచి జీతం చెల్లించలేదా? మీ ఛానల్లో డిబేట్లు పెట్టించుకోలేదు కొమ్మినేనితో? ఎవడ భాగవతం గురించి, ఎవడ చరిత్ర గురించి ఎవడు మాట్లాడుతున్నాడు వెంకటరెడ్డి? నీ సాక్షి చరిత్ర తెలీదా? సాక్షికి దోచిపెట్టారా లేదా ఎంత దోచిపెట్టారా అనేది లెక్కల్లో కూడా ఉంది, చూపిస్తాను నేను. భారతీయ నడిపే సాక్షి పత్రికకు చందాలు రావచ్చు, ప్రకటనల రూపంలో కావచ్చు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ రూపంలోనే కావచ్చు, అధికారికంగానే దాదాపుగా 370 కోట్ల రూపాయలు, అంటే 371.12 కోట్ల రూపాయలు, అంటే మొత్తం ప్రకటనలలో 43% సాక్షికి ఇచ్చుకున్నారు. సాక్షి కంటే అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక ఈనాడు. ఈనాడుకు ఇవ్వనన్ని అడ్వర్టైజ్మెంట్లు, ఈనాడుకి ఇవ్వనన్నటువంటి ప్రకటనలు, ఈనాడుకు రానన్నటువంటి డబ్బులు సాక్షికి ఎలాగొచ్చాయని నేను అడుగుతున్నా. ఇది నేను చెప్పేది కాదు. ఆ రోజు ఎవరైతే INPR కమిషనర్ ఉన్నాడో ఏసీబీ పిలిచి అడిగితే నోట వెంట సమాధానం లేదు. వాళ్ళు ఇవ్వమన్నారు, నేను ఇచ్చాను, నేనేం చేయనని చెప్పి కంటతడి పెట్టుకునేటువంటి పరిస్థితి. విజయ్ కుమార్, మాజీ INPR కమిషనర్. సాక్షికి మొత్తంలో 43%. ఇది కేవలం ప్రకటనల గురించే నేను చెప్తున్నా. ఇది కాకుండా 2.5 లక్షల మంది మీరు జీవో కూడా ఇచ్చారు కదా. ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి పత్రికను కొనుగోలు చేయాలని మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో ఇచ్చేసి 2.6 లక్షల మంది వాలంటీర్ల చేత పత్రికలు కొనిపించారు. అంటే 2.6 లక్షలు ఇంటూ ఏడాదికి ఎంత అవుతుందో ఒకసారి లెక్కేయండి. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణంగా సర్క్యులేషన్ ఎక్కువ ఉన్నటువంటి పత్రికలు 4-5 పత్రికలు ఉంటాయి, ఒక పత్రిక ఎక్కడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిబంధన తీసేసి ఒక్కొక్క ప్రభుత్వ ఆఫీసులో 3, 4, 5, 6 పేపర్లు, కలెక్టరేట్లో అయితే 10-15 సాక్షి పేపర్లు వేసి ఆ విధంగా సర్క్యులేషన్ పెంచుకుని డబ్బును అలాగే సాక్షికి మళ్లించారు. ఎక్కడి నుంచి తెచ్చి మళ్లించారు ఇదంతా? గతంలో మీరు పథకాలకి ఇదిగో చంద్రయానికి ఆయన ఖర్చు 615 కోట్లు, మన సాక్షి పేపర్కి జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టిన ఖర్చు మొత్తం 1000 కోట్ల రూపాయలు. ఇక జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నారు కదా, ఖర్చు గురించి మీరు మాట్లాడారు కదా, దీపోత్సవానికి ఎందుకు ఇచ్చారు, యోగాంధ్రాకి ఎందుకు ఇచ్చారని. ఇవేమి చంద్రబాబు నాయుడు ఇంట్లో జరిగిన ఖర్చులు కాదు, పెళ్లిళ్ళు కాదు, ఫంక్షన్లు కాదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్కి ఇనుపకం చేసుకోవడానికి ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా? 12.85 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవడమ్మా మొగుడు సొమ్మని ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? తాడేపల్లి ప్యాలెస్లో ఇంటి ఫినిషింగ్ చేయించుకోవడానికి ఎవడమ్మా మొగుడు సొమ్మని ఖర్చు పెట్టాడు? అన్ని కోట్లు. ఇక ఎగ్ పబ్లకు 3.62 కోట్లు ఖర్చు పెట్టాడని సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. ఇది ఏడాదికి. ఇక చిత్తూరు డైరీ పునరుద్ధరణ అని చెప్పి మీరు పక్క రాష్ట్రం నుంచి ఒక అమూల్ డైరీని తీసుకొచ్చి దానికి కూడా అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇదిగో సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్. ఇది పునరుద్ధరణ అని చెప్పి అమూల్కి మీకు ఏంది సంబంధం? మరి మీరెందుకు ఇచ్చారు ప్రకటనలో? ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినటువంటి దీపోత్సవ కార్యక్రమానికి ఎందుకు ఇచ్చారన్నావే? రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి యోగా కార్యక్రమానికి ఎందుకు ఇచ్చారన్నావే? మరి సాక్షికి ఎందుకు ఇచ్చారు అమూల్ని తీసుకొచ్చి? ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి తవ్వే కొంది తట్టలు వస్తాయి మీ. కాబట్టి వెంకటరెడ్డి నువ్వు ఆఫ్ నాలెడ్జ్ ఎందుకు అయ్యావంటే దేని దగ్గర నీ ఆధారాలు ఉండవు. యోగాంధ్రాకు 300 కోట్లు పెట్టాడు. ఎవడమ్మ ఒకటి సొమ్ము తీసుకొచ్చి పెట్టావు? నువ్వు పెట్టావు 300 కోట్లు యోగాంధ్రాకి? నువ్వు పెట్టావా నేను అడుగుతున్నా. మరి ఈరోజు సాక్షి లెక్కేంది?
1000 కోట్ల రూపాయలు సాక్షికి ఎట దోచిపెట్టారు 5 ఏళ్లలో. మీరా మాట్లాడేది ఈరోజు పత్రికల గురించి. కాబట్టి వెంకటరెడ్డి ఎక్కడి నుంచి అయినా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు బయటకు వచ్చినప్పుడు బలంగా బుద్ధి చెప్తారు.